టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు ఇండియన్స్ టెస్లా కార్స్కి మహారాజు పోషకులు. ఈ టెస్లా ఓనర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ సైబర్ ట్రక్ అతను వెనకాల డిస్ప్లే ఏం పెట్టుకున్నాడో చూడండి. నమస్తే అండి. ఈలాన్ మస్క్ అతని ఘోరమైన భయంకరమైన మంచిది కాని చాలా చెడ్డవారం. ఇదేం టైటిల్ అనుకుంటున్నారా? నా తెక్కకు ఒక లెక్క ఉందండి. అలెగ్జాండర్ అండ్ ద టెరిబుల్ హారిబుల్ నో గుడ్ వెరీ బ్యాడ్ డే బై జూడిత్ వియరెస్ట్. చిల్డ్రన్స్ బుక్, చిన్నపిల్లల పుస్తకం ఇది. అలెగ్జాండర్ ఒక చిన్న పిల్లవాడు. అతను ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తూ ఉంటాడు. పొద్దున్నే లేవగానే అతనికి జుట్టులో బబుల్ గమ్ ఉంటుంది. అలాగే సీరియల్ బాక్స్లో బ్రదర్స్ ఇద్దరికి ఏదో గిఫ్ట్లు వస్తాయి, తనకు మాత్రం ఏమీ రాదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కారులో తను విండో సీట్లో కూర్చోవాలనుకుంటాడు, కూర్చోవటానికి కుదరదు. స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ చేత తిట్లు తింటాడు. తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి తనని రీప్లేస్ చేసి ఇంకొక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ని తీసుకున్నాడు. ఇలా సాగుతుంది. చాలా క్యూట్ స్టోరీ, చాలా బాగుంటుంది. మీకు చిన్నపిల్లలు ఉంటే ఆ పుస్తకం చదవండి. వాళ్ళకి దే విల్ ఎంజాయ్, యూ విల్ ఎంజాయ్. మంచి జ్ఞాపకాలు మిగులుతాయి మీకు. సరే, దానికి ఈ ఇలాన్ మస్క్కి ఏంటి కనెక్షన్ అంటే, అది క్యూట్ స్టోరీ, ఇది ఒక హారర్ స్టోరీ. కనెక్షన్ అయితే లేదు, కాకపోతే నాకు అది మనసులో ఉంది, అందుకని ఈ పేరు పెట్టాను అంతే. కేవలం పేరు పెడతామే కాదు, ఆ ఫీల్ తీసుకురావాలని చెప్పి ఒక కవర్ కూడా సృష్టించిన తర్వాత నాకేమనిపించింది, అరే నాకు ఈ కవర్ ఈ కలర్లో చూసినట్టు గుర్తులేదే, అసలు ఒరిజినల్ ఎలా ఉంటుందో చూద్దామని గూగుల్ చేస్తే గూగుల్ మిషన్ షో ఇది చూపించింది. ఇది నాకు మా ఇంట్లో ఉన్న పుస్తకం కొంచెం ఇంచుమించుగా ఇలాగ అనిపించింది. సరే, అందుకని చెప్పి కవర్ కూడా ఇలా మార్చేశాను. అంటే నాకు తెక్కే కాదు, కొంచెం శాది అంటే చాదస్తం కూడా ఉంది. ఎనీవే, ఈ కథ ఎక్కడ మొదలు పెడదామంటే, He's pushing us to make significant investments in India, which it is something that we intend to do, and we're just trying to figure out the right timing. It was a fantastic meeting with the Prime Minister, and I like him quite a lot. He visited our Fremont factory several years ago, and so we've now known each other for a while. I can say he really wants to do the right thing for India. He wants to be open, he wants to be supportive of new companies, and obviously, but at the same time, make sure it accrues to India's advantage, which is, obviously, that's the job. I'm saying I am a fan of Modi. So. I'm a fan of Modi. అలాగే మోడీ కూడా ఇలాన్కి ఫ్యాన్ అనుకుంటా. మొన్న మోడీ అమెరికాకు వచ్చినప్పుడు ఇలాన్తో భేటీ అయ్యి ఏదో ఒప్పందానికి వచ్చారు వాళ్ళు. ఈ వార్త ప్రకారం ఇండియాలో 500 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తే ఇంపోర్ట్ అయిన ఈవీల మీద 15% మాత్రమే టారిఫ్ వేస్తారు అని చెప్పారు. మరి అదే డీల్ మీద వస్తున్నదేమో వార్తలు తెలియదు, కానీ మరి ఈ వార్త మోడీ విజిట్కి ముడిపడిందో లేదో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెస్లా ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇంకొక రిలేటెడ్ న్యూస్ ఏంటంటే, పోయిన వారం వచ్చిన న్యూస్, టెస్లా ఇండియాలో మొట్టమొదటి డీలర్షిప్ ఓపెన్ చేయడానికి ఒప్పందానికి వచ్చి, టెస్లా ప్రస్తుతం ఇండియాలో లేకున్నా కానీ ఈ వార్తలతో ఎందుకు మొదలు పెట్టానంటే, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. భారతదేశంలో టెస్లాకి సంబంధించిన ఇంట్రెస్ట్ చాలా ఉంది. అక్కడ వార్తలు మీరు కన్జ్యూమ్ చేసుకునేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అలా మొదలు పెట్టాను. ఇక మెయిన్ పాయింట్, ఈలాన్ మస్క్ చెడ్డవారం గురించి. ముందుగా వార్తలను ఒక్క వారం పాటు జరిగిన వార్తలు మాత్రం సమీక్షించి, ఆ తర్వాత ఏదో కొంచెం లైట్ హార్టెడ్గా చెప్పి, ఆ తర్వాత కొంచెం సీరియస్గా 2 ముఖ్యాలు చెప్పి వీడియో ముగిస్తాను. ఓవల్ ఆఫీస్లో ఇచ్చిన ఒక పత్రికా సమావేశంలో వాళ్ళ అబ్బాయిని భుజాల మీద వేసుకుని తనే ప్రెసిడెంట్గా ఉన్నట్టు ఏదో చెప్పాడు. వోంట్ బి బ్యాటింగ్ 1000 అంటూ ఎట్లా చెప్పాడు చూసారా. దాని గురించి ఒక వీడియో పెట్టాను. అలాగే క్యాబినెట్ మీటింగ్కి కోట్ లేకుండా వచ్చి ఇక్కడ టెక్ సపోర్ట్ అని చెప్పి ఒక టీ షర్ట్ పెట్టుకుని వచ్చాడు. సో అది వివాదాస్పదమైంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో మీరందరూ ఈలాన్ మస్క్ని లైక్ చేయండి అని చెప్పేసి ఫోర్స్ చేసినట్టు అనిపించింది ట్రంప్. సో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే, మొన్న శుక్రవారం నాడు గురువారం నాడు క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్లోజ్ డోర్ సెషన్లో క్యాబినెట్ సెక్రటరీస్ అతని మీద విరుచుకుపడ్డారు. ఆ విరుచుకుపడ్డ వాళ్ళలో మార్కో రూబియో ఒకడు, ట్రాన్స్పోర్టేషన్ సెక్రటరీ షాన్ డఫీ ఒకడు. ఈ మార్కో రూబియోకి సంబంధించిందంటే, మస్క్ అండ్ రూబియో క్లాష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ట్రంప్ డ్యూరింగ్ క్యాబినెట్ మీటింగ్. చాలా వాగ్యుద్ధం బాగా అయిందట. ఆ తర్వాత ఫ్రైడే ఈవినింగ్ ఏం జరిగింది, స్పేస్ ఎక్స్ స్టార్షిప్ రాకెట్, ఈ స్టార్షిప్ రాకెట్ ద్వారానే అందరినీ మార్స్కి తీసుకెళ్తారంట. మేమేమో రాగానే నువ్వు వెళ్ళి అక్కడే ఉండని చెప్తా ఉంటాను. అదే
దీని గురించి నాలో 2 రకాల ఆలోచనలున్నాయి. ఒక పక్క ఉండడానికి అయింది శాస్త్రీయుడికి అనుకుంటాను. అరే! ఇది సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హ్యుమానిటీ గదా! అనిపించి మళ్ళీ కానీ ఇక్కడ ఏం జరిగిందన్న దాని మీద బాధ కంటే, ఎవరికి జరిగిందన్న దాని మీద ఆనందం ఒకటి ఎక్కువగా కనపడుతుంది. అది నాలో ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీ అనుకోండి. కార్లోస్ స్లిమ్ అనే అతను ఒక మెక్సికన్ బిలియనీర్. అతని నెట్ వర్త్ $70 బిలియన్. అతని గురించి ఎవరో పోరంబోకుడు ఎవడో ట్వీట్ చేశాడు. ఏమని అతనికి మెక్సికన్ కార్టెల్స్‌తో సంబంధం ఉంది. డ్రగ్ కార్టెల్స్‌తో సంబంధం ఉంది అని. యూ డోంట్ బికమ్ ఎ బిలియనీర్ ఇన్ మెక్సికో వితౌట్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది కార్టెల్ అంటే ఏదో ఉంది ఆ ట్వీట్. సో దాన్ని రీట్వీట్ చేశాడు తన 200 మిలియన్ ఫాలోవర్స్‌కి ఈలాన్ మస్క్. గమ్మున కూర్చోవచ్చు కదా! అయినా గమ్మున కూర్చుంటే ఈలాన్ మస్క్ ఎందుకు అవుతాడు? అది ఈ కార్లోస్ స్లిమ్ చూసాడు. సరే మరి అప్పటి నుంచి కామ్‌గా ఉన్నాడు. ఈ వారం ఏం చేశాడు? స్టార్లింక్ అనే ఒక సంస్థ ఉంది చూసారా ఈలాన్ మస్క్‌కి. అది ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఏ మూలన ఉన్నా గానీ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయగలిగే కేపబిలిటీ ఉన్నది స్టార్లింక్. దాని సర్వీస్ చాలా బావుంటుందని కూడా చెప్పారు. దానితో $7 బిలియన్ ఉన్న కాంట్రాక్ట్‌ని రద్దు చేసేసాడు. అదే కాదు, ఆ స్టార్లింక్‌తో ఆంటారియో, కెనడాలో ఉండే ఆంటారియో గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక $100 మిలియన్ కాంట్రాక్ట్ రద్దు చేశారు. అలాగే పోలిష్ గవర్నమెంట్ కూడా ఏదో $50 మిలియన్ కాంట్రాక్ట్ ఏదో వాళ్ళు కూడా రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇలా రకరకాల కోణాల నుంచి వస్తున్నాయి ఈలాన్ మస్క్ మీద. అతను రాజకీయాల్లోకి ఏలుబెట్టి గెలక్కుండా నోరు మూసి కూర్చునుంటే ఏమీ జరిగేవి కాదు కానీ ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. ఈలాన్ మస్క్ తిన్న ఆ ఎదురు దెబ్బలన్నీ ఒక ఎత్తైతే అంతకు 1000 రెట్లు టెస్లాకి సంబంధించిన ఎదురు దెబ్బలు ముఖ్యంగా ఈ వారం రోజుల్లో ఏం జరిగింది. ఇది న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ అండి. మార్చి 8వ తారీఖున వచ్చింది. చాలా వివరంగా క్రోడీకరించారు ఇందులో. కానీ క్విక్‌గా రన్ డౌన్ చేస్తాను కొన్ని వార్తలు మాత్రం. దే ఆర్ ఆల్ ఏ సింబల్ ఆఫ్ ఈలాన్ మస్క్. డెమాన్‌స్ట్రేటర్స్ ప్రొటెస్ట్ అవుట్సైడ్ టెస్లా స్టోర్ ఇన్ వాంకూవర్, కెనడా. న్యూయార్క్‌లో మాన్హాటన్‌లో ఉన్న టెస్లా స్టోర్ ముందు కూడా విపరీతంగా ధర్నాలు చేశారు. వేలకు వేల మంది వచ్చారు. ఫీనిక్స్‌లో ఇక్కడ పోయినా ఇట్లా ధర్నాలు చేస్తున్నారు. అది మోస్ట్ పీస్‌ఫుల్ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్స్ చాలా జరుగుతున్నాయి. అంటే టెస్లా వెహికల్‌ని, అది కారు గాని, సైబర్ ట్రక్ గాని దాన్ని చూడంగానే ఇలాన్ మస్క్ గుర్తొస్తున్నాడు ప్రజలకి. ఇలాన్ మస్క్ ఇప్పుడు ఎంత హేటెడ్ అంటే ఒక టైంలో సగం మంది ప్రజలకి ట్రంప్ ఈస్ ద మోస్ట్ హేటెడ్. అంతకంటే ఎక్కువగా అసహ్యించుకుంటున్నారు ఈలాన్ మస్క్‌ని ఇప్పుడు. అతగాడు గవర్నమెంట్‌లో ఏలుబెట్టి గెలకడం వల్ల అతని సంస్థలకి, అతని ప్రొడక్ట్స్‌కి వచ్చిన బ్యాడ్ నేమ్ ఇంత అంతా కాదు. వ్యానిటీ ఫెయిర్, నేషన్ వైడ్ టెస్లా ప్రొటెస్ట్ అగైన్స్ట్ ఇలాన్ మస్క్ ఆర్ ఎస్కలేటింగ్. ఇంకా పెరుగుతున్నాయి. ఇదెప్పుడు నిన్న ఆదివారం నాడు వచ్చిన వార్త ఇది. షికాగో ట్రిబ్యూన్, టేక్ డౌన్ టెస్లా ప్రొటెస్ట్, హండ్రెడ్స్ గ్యాదర్ ఇన్ షికాగో టు క్రిటిసైజ్ స్పెండింగ్ కట్స్ బై ఇలాన్ మస్క్ అండ్ డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు పొలిటికల్‌గా కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అయ్యి బాగానే వస్తున్నారు జనాలు. కానీ ఈ టెస్లా డీలర్‌షిప్ ముందు టెస్లాకి సంబంధించిన ధర్నాలు గాని, లేకపోతే రైట్స్ గాని ఇలాంటివన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మీరు భావించాలి. 100% కాకపోయినా గానీ చాలా వరకు. ఇప్పుడు ట్రంప్‌కి కుడి భుజం ఈలాన్ మస్క్. ఈలాన్ మస్క్‌కి ప్రతిరూపం టెస్లా. టెస్లా ముందు ధర్నా చేస్తే ట్రంప్ ముందు ధర్నా చేసినట్టే ఆ రకంగా ప్రజల ఆగ్రహం బయటపడుతోంది. Now, the spotlights turn to Massachusetts, where Tesla supercharger stations have become the latest victims of what looks like a calculated arson spree. Let's break down what happened in Massachusetts. It was the early hours of Monday, March 3rd, 2025, around 1:10 a.m., when the Littleton Police Department started getting frantic calls about a fire at a Tesla supercharger site in the Point Shopping Center, a bustling retail hub in the small town of Littleton, about 30 miles northwest of Boston. Officers raced to the scene and were greeted by a chaotic sight. Several supercharger stalls fully engulfed in flames, with roaring orange tongues licking the air and dense, acrid black smoke pouring out, visible from blocks away. The heat was intense enough to warp the surrounding pavement, according to initial reports. This wave of destruction isn't confined to the US, it's gone international. Over in France, authorities reported that 12 Tesla vehicles were deliberately set ablaze in a single incident, reduced to little more than twisted metal and ash. At least a dozen Teslas were torched in France in a suspected arson attack. The prosecutor's office said that it is probing Sunday night's attack on a dealership near the southern city of Toulouse, which left 8 cars burned out.
The fires were so intense that emergency crews struggled to contain them before the cars were total losses. In Germany, a similar story unfolded, with more than 10 Teslas torched across multiple locations in recent weeks, pointing to a coordinated or copycat pattern. అసలు మీకు ఒక విషయం తెలుసా? అమెరికాలో టెస్లా పాపులర్ అవడానికి కారణం భారతీయులే. ఎక్కువగా భారతీయులు చాలా మందికి ఉంది టెస్లా కార్లు. యాక్చువల్‌గా మొన్న కాస్కోకి వెళ్ళాను శనివారం నాడు. వరుసగా 5 6 కార్లు వరుసగా ఉన్నాయండి. నేను ఫోటో తీద్దాం అనుకుని మర్చిపోయాను గానీ 6 కార్లు వరుసగా టెస్లా కార్లు. నేను ఎప్పుడు ఒకే మేక్ కారు అమెరికాలో ఏ పార్కింగ్ లాట్‌లోనూ పక్కన అన్ని కార్లు పార్క్ చేయడం చూడలేదు. నేను వెళ్ళిన టైం ఎక్కువగా ఇండియన్స్ ఉంటారు కాస్కోలో. అంటే చాలా మంది అందులో 6లో కనీసం సగమన్నా ఇండియన్స్ అయి ఉంటారని నా అంచనా. ఇండియన్స్ టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు ఇండియన్స్ టెస్లా కార్స్‌కి మహారాజ పోషకులు. అందరూ రిపబ్లికన్ సపోర్టర్స్ కాదు. సో దే ఆర్ ఆల్ హర్టింగ్. ఇప్పుడు టెస్లా రీసేల్ వాల్యూస్ పడిపోయినాయి. ఎందుకు కొన్నావురా బాబు అనుకుంటున్నారు. అలాగే ప్రొటెస్టర్లు టెస్లా వెహికల్స్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టెస్లా ఓనర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ సైబర్ ట్రక్ అతను వెనకాల డిస్‌ప్లే ఏం పెట్టుకున్నాడో చూడండి. ఆ వెనకాల వస్తున్న డిస్‌ప్లేకి మ్యాచ్ అవుతూ మ్యూజిక్ కూడా వచ్చిందండి ఈ వీడియోలో. అది యూట్యూబ్ ఫ్లాగ్ చేస్తుంది కాపీరైట్ వయలేషన్ అంటూ. అందుకని సౌండ్ మ్యూట్ చేసేసాను. చూసారా? డోంట్ దిస్ ట్రక్ ఆల్రెడీ మేక్స్ మీ స్టూపిడ్ ఎనఫ్ అండి. ఇట్స్ లైక్ ఎనీవే ఫనీ. స్పీకింగ్ ఆఫ్ ఫనీ విల్ మేక్ మోర్ ఫన్ ఆఫ్ ఇలాన్ మస్క్ అండి. వీడియో ముగించే ముందు ఒక ముఖ్యమైన పరిశీలన, ఆ తర్వాత డిస్క్లోజర్ అండి. పరిశీలన ఏంటంటే నేను ఇండియా టెస్లా అని గూగుల్ చేస్తే నాకు వచ్చినయన్నీ ప్రెస్‌లో ఓకే. టెస్లా ఇండియాకి వచ్చేస్తది. ఇండియాలో డీలర్‌షిప్స్ ఓపెన్ చేశారు. అలాగే రాజకీయ నాయకులు ఏమంటున్నారు? మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రానికి బట్టి ఇన్వెస్ట్ చేయండి అంటున్నారు. అది సమంజసమైనదే అది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఉద్యోగాలు వస్తాయి కదా అది. కానీ ఆ వార్తలన్నీ షుగర్ కోటెడ్. అది పంచదార గుళికలు మీకు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. షుగర్ కాదండి, ఉప్పు. ఆ వార్తల మీద కొంచెం ఉప్పు వేసుకొని కన్జ్యూమ్ చేయండి వాటిని. ఎందుకంటే టెస్లా ఈస్ ద మోస్ట్ డ్యామేజ్డ్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ టుడే. దిస్ లీడ్స్ టు మై డిస్క్లోజర్. ఇప్పుడు చూపెడుతున్నాను. ఇది లైవ్. ఇది $450 ఉండే స్టాక్ ఇప్పుడు 231కి వచ్చింది. దాదాపు సగం పడిపోయింది. 50% పైన పడిపోయింది. నా డిస్క్లోజర్ ఏంటో చెప్తాను. నేను ఈ స్టాక్ పడిపోతుందని కొన్ని వారాల క్రితం షార్ట్ చేశాను. నాకు లాభం వస్తుంది. ఎంతవరకు వెళ్తుందంటే ఇంకా చాలా కిందకు వెళ్తుంది అనుకుంటున్నాను. నేను ఐ డోంట్ వాంట్ ఎనీబడీ ఎల్స్ టు స్పెక్యులేట్ బేస్డ్ ఆన్ నా మాటలను తీసుకుని మీరు షార్ట్ చేసి డబ్బులు నష్టపడుతుంది నాకు ఇష్టం లేదు. మరి ఇంత డ్యామేజ్డ్ బ్రాండ్ రికవర్ అవుతుందా? తెలీదు. అదండి విషయం.